సమయంలో దేవాతి దేవుడు మనందరికీ ఇటువంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక ప్రభువుకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మీరు కూడా దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారని నమ్ముచు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. చాలండి. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, యేసయ్యానికే వందనాలు. సమయంలో తండ్రి నీ మాటలు వినడానికి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నీవు సిద్ధపరిచినందుకు నీకు వందనాలు. నీ మాటల ద్వారా మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని ప్రోత్సహించండి. అయ్యా తండ్రి, ఆత్మీయతలో మేము ఇంకా మరింత బలపడడానికి నీవే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. నీ దాసుని నోరు బోరగా చేసుకుని మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాం పరమ. చక్కని లేఖన భాగాన్ని సమయంలో మనం చదువుకున్నాం. అపోస్తల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 25వ వచనాన్ని 25వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి మాటని మనం చదువుదాం. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. ఈరోజు మన యొక్క అంశం ఏంటి అని అంటే, దేవునిని ఏమి దయచేయమని అడగవలెను. చూడ మరొకసారి చెప్తాను, దేవునిని ఏమి దయచేయమని అడగవలెను. చూడండి, ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుడైన పౌలు ఎథెన్సు పట్టణములో ఆయన సంచరిస్తున్న సమయంలో ఆయన ఆ పట్టణములో ఒక విషయాన్ని ఆయన గమనించడం మనం చూస్తూ ఉంటాం. ఏంటి ఆ విషయం అనంటే, 22వ వచనాన్ని మనం చదివితే పౌలు అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. చూడండి, ఆ ఎథెన్సు పట్టణములో పౌలు సంచరిస్తున్న సమయంలో ఆయన ఒక విషయాన్ని గమనించాడు. ఏంటి ఆ విషయం అనంటే, ఆ పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఏమి ఉందని గమనించాడనంటే, ఒకటి అతి దేవతా భక్తి గలవారని భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుతుంది. కాబట్టి నేను మీ మధ్య సంచరిస్తున్నప్పుడు మీ దేవతా ప్రతిమలను నేను చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక బలిపీఠం కనబడింది. ఆ బలిపీఠం మీద ఏమని రాయబడిందనంటే, తెలియబడని దేవునికి అని రాయబడింది. అయితే మీరు చూడండి, రాయబడింది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి గలవారై ఉన్నారో దానినే నేను మీకు చెబుతాను. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు.
చూడండి, ఆ పట్టణస్థులు చాలా రకరకాల దేవతల ప్రతిమలు ఉన్నాయి, కానీ ఇంకొక ప్రతిమ కూడా ఉందంట. కానీ ఆ ప్రతిమ మీద ఏం రాయబడిందంట? తెలియబడని దేవత. అయితే నువ్వు తెలియని దాని మీద, నువ్వు దేని మీద అయితే భక్తి కలిగి ఉన్నావో దాన్ని నేను చెప్తాను అంటూ ఆయన అంటాడు, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువైనందున హస్తకృతములైన ఆలయాలలో నివసింపడు అని అంటూ ఇంకేమంటాడంటే, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మన ప్రభువు ఏమై ఉన్నాడు, మన దేవుడు ఏమై ఉన్నాడు, మన రక్షకుడు ఏమై ఉన్నాడు, మన యేసయ్య ఏమై ఉన్నాడు అని అంటే, ఆయన ఆకాశమునకును భూమికిని ఆయన ఏమై ఉన్నాడంటే ప్రభువై ఉన్నాడు. ఆకాశానికి భూమికి ఆయన ప్రభువై ఉన్నాడు. అంతేకాకుండా ఆయన అందరికీ ఏమేమి ఇస్తున్నాడంట? ఊపిరి ఇస్తున్నాడంట, జీవం ఇస్తున్నాడంట, సమస్తాన్ని కూడా ఆయన మనందరికీ దయచేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఆయన మనందరికీ దయచేసేవాడు, ఆయన మనందరికీ ఊపిరి ఇచ్చేవాడు, ఆయన మనందరికీ జీవాన్ని ఇచ్చేవాడు, ఆయన మనందరికీ సమస్తాన్ని అనుగ్రహించేవాడని ఈ యొక్క ఎథెన్సు పట్టణంలో ఉన్న ప్రజలకు ఆయన వివరిస్తూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం మాట్లాడుకునే మాటలు ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవునిని లేకపోతే యేసయ్యను ఏమి దయచేయమని అడగాలి. యేసయ్యను ఏం దయచేయమని అడగాలి. ఈరోజు ప్రపంచంలో ఏమి కావాలని, ఏమి ఇవ్వమని దేవుణ్ణి కోరుకుంటున్నారు, ఏమి ఇవ్వమని దేవుని దగ్గర వేడుకుంటున్నారు అనంటే, ఈ ప్రపంచం అంతా కూడా కోరుకుంటుంది కాబట్టి ఈ కరోనా వైరస్ నుంచి, ఈ తెగులు నుండి, ఈ తెగుల బారి నుండి ప్రపంచ దేశాలు కూడా ఏం చేస్తున్నాయనంటే మొరపెడుతూ ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఏమి దేవుని దగ్గర అడగవాలి, ఏది దేవుణ్ణి దయచేయమని మనం అడగాలి అనే కొన్ని విషయాలు నేను చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 85వ అధ్యాయము 7వ చరణాన్ని చదువుకుందాం. 85వ కీర్తన 7వ చరణాన్ని చదువుకుందాం. కీర్తనలు 85వ కీర్తన 7వ చరణం. యెహోవా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒకటి ఏమి దేవుణ్ణి దయచేయమని అడగాలి అనంటే, ఒకటి దేవునిని రక్షణ దయచేయమని అడగాలి. ఇక్కడ ఈ యొక్క కొరాహు కుమారులు ఈ కీర్తనను రచించారు. అయితే కొరాహు కుమారులు ఈ కీర్తన రచించి వాళ్ళు ఈ విధంగా దేవుని దగ్గర కోరుకుంటూ ఉన్నారు. ఏమనంటే, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. యెహోవా నీ కృప మాకు కనుపరచుము, నీ రక్షణ మాకు దయచేయుము అని కోరుకుంటూ ఉన్నారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఏమి కావాలి అనంటే, దేవుణ్ణి ఏమి దయచేయమని అడగాలి అనంటే, ఒకటి దేవుణ్ణి రక్షణ దయచేయమని అడగాలి. రక్షణ మానవులమైన మనకు ఎంతో అవసరం. ఈ భూమి మీద నివసించినంత కాలం దేవుడు నీకు నాకు ఏమి ఇస్తాడు అనంటే, రక్షణ ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అయితే ఎవరికి రక్షణ ఇస్తాడు? ఎవరికి రక్షణ ఇస్తాడు అనంటే, కీర్తనలు 12వ కీర్తన 5, 6 చరణాల్లో మనం చూస్తాం, రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదను అని అంటాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే రక్షణ కోరుకుంటారో,
ఎవరైతే దేవుని యొక్క రక్షణ కోరుకుంటారో వారికి దేవుడు ఏమిస్తాడంట? రక్షణ దయచేస్తాడంట. ఈరోజు మనం దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం దేవుణ్ణి ఏమి కోరుకోవాలి? దేవుణ్ణి ఏమి దయచేయమని అడగాలి అనంటే రక్షణను దయచేయమని అడగాలి. రక్షణ ఎంతో అవసరం, రక్షణ ఎంతో విలువైనది. ఆ రక్షణ ఎంతో నీకు క్షేమాన్ని తెచ్చిపెడుతుంది. ఆ రక్షణ వల్ల నీకు భద్రత కలుగుతుందని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ కొరాహు కుమారులు దేవుని ఎదుట కోరుకుంటున్నారు, అయ్యా నీ రక్షణ మాకు దయచేయము, నీ రక్షణ మాకు దయచేయము అని అంటున్నాడు. దేవుని రక్షణ మనకు ఎంతో అవసరం. దేవుని రక్షణ లేనిదే మనము రక్షించబడనిదే. రక్షణ లేనిదే మనము ఏమవలేమంటే క్షేమంగా ఉండలేము. రక్షణ లేనిదే మనకు భద్రత ఉండదు. రక్షణ లేనిదే మనకు ఏముండదంటే భద్రత, క్షేమము, మనశ్శాంతి ఉండదు. అయితే దేవునిని రక్షణ దయచేయమని మనము అడగాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. త్వరగా నా మాటలు నేను ముగిస్తాను. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 10వ వచనం. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము అని అన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, రెండవదిగా దేవునిని యేసయ్యను ఏమి దయచేయమని అడగాలి. రెండో విషయం మనం చూస్తున్నాం. రెండో విషయం ఏంటనంటే జ్ఞానము దయచేయమని అడగాలి. ఇక్కడ సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను మొట్టమొదటిగా రాజు ఎవరనంటే సౌలు, తర్వాత దావీదు తర్వాత రాజు ఎవరనంటే సొలొమోను రాజుగా అయ్యాడు. అయితే సొలొమోను రాజైన తర్వాత ఈ సొలొమోను రాజయ్యాడు. అయితే రాజైన ఈ సొలొమోను ఎంతటి వాడనంటే చిన్నవాడు, బహు చిన్నవాడు. అయితే ఈ చిన్నతనంలోనే ఆయన ఏమయ్యాడంటే రాజయ్యాడు. ఇలా రాజైన ఆ క్షణంలో దేవుడు అతనుకు రాత్రి యందు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. రాత్రి వేళ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యి, అయ్యా నీకేం కావాలని దేవుడు అడిగితే ఆయన అంటున్నాడు, ఏమని అన్నాడంటే చూడండి, ఈ నీ గొప్ప జనమునకు అన్నాడు. ఎవరికంట? ఈ నీ అన్నాడు. ఈ ప్రజలు నీ ప్రజలు, ఈ ప్రజలు నీ ప్రజలు, ఈ ప్రజలకి నీ యొక్క జనులకు నేను న్యాయం తీర్చడానికి, న్యాయము తీర్చ శక్తి గలవాడెవడు? ఈ ప్రజలు నీ ప్రజలు కాబట్టి నీ ప్రజలకి న్యాయము తీర్చే శక్తి ఎవరికుంది? అలాంటి శక్తి గలవాడు ఎవడు లేడు అంటూ ఆయన ఏమంటున్నాడంటే, నేను ఈ జనుల మధ్య ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు ఏం చేయమంటున్నాడండి? దయచేయమంటున్నాడు. ఏమి కోరుకున్నాడు? దేవుడు వచ్చి అడుగుతుంటే ఏం కావాలి నీకు అని అడిగితే ఏమంటున్నాడు అంటే, అయ్యా ఈ ప్రజలకి నేను న్యాయం తీర్చడానికి శక్తి ఎవరికి ఉంది? కాబట్టి ఈ ప్రజలని
న్యాయం తీర్చడానికి, ఈ ప్రజల్ని పరిపాలించడానికి, ఈ ప్రజల్ని నడిపించడానికి, ఈ ప్రజల మధ్యలో కార్యాలు చక్కబెట్టడానికి నాకు తెలివిని, జ్ఞానాన్ని ఏం చేయమంటాడండి? దయచేయమని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే అడిగాడో దానికంటే నూరింతలు దేవుడు ఆశీర్వాదాలు అతనికి దయచేశాడు. ఏమడిగాడంటే జ్ఞానాన్ని అడిగాడు, తెలివిని అడిగాడు. కానీ దేవుడు బుద్ధి జ్ఞానము తెలివితో పాటు ఇంకా ఏమి ఇచ్చాడంటే ఆస్తులు ఇచ్చాడు, సర్వ సంపదలు ఇచ్చాడు, శత్రువుల ప్రాణాలు అతని చేతికి అప్పగించాడు. ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడంటే, ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. అడిగింది ఒకటైతే దేవుడు ఇచ్చింది 10. అడిగింది ఒకటే, కానీ దేవుడు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు సొలొమోనుకు దయచేయడం మనం చూస్తూ ఉంటాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నువ్వు అడిగేది ఏదైనా, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే దేవుడు అత్యధికమైన దాన్ని దేవుడు నీకు ఇచ్చును గాక. ఆమేన్. దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే దేవుడు ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావో దానికంటే గొప్పది దేవుడు నీకు, నాకు, మనకందరికీ దేవుడు దయచేస్తాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి సొలొమోను ఏమయ్యాడంటే, ప్రపంచంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నీకు ముందు గాని నీకు తర్వాత గాని నీకంటే జ్ఞానవంతులు ఎవ్వరు కూడా ఉండరు అన్నాడు. దేవునికి స్తోత్రం. నీకు ముందు గాని నీ తర్వాత గాని నీకంటే జ్ఞానవంతులు ఎవరు ఉండరు అని దేవుడు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం అనంటే జ్ఞాన వివేచనల గల హృదయం. జ్ఞానం అనంటే దానికి అర్థం ఏంటనంటే జ్ఞాన వివేచన గల హృదయం. మనం ఏదైనా చేసేటప్పుడు మనకేం కావాలండి? జ్ఞానం కావాలి, వివేచన కావాలి. అట్లాంటి హృదయం మనకు కావాలి. అయితే దేవుని మాటలు, ఆయన దృక్పథంలో సమస్తాన్ని పరిశీలించి జీవితానికి అత్యంతమైన విలువైన సంపద ఈ జ్ఞానంగా మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 13, 14, 15. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం ఎంతో అవసరం, జ్ఞానం ఎంతో అవసరమైంది, వివేచన ఎంతో అవసరమైంది. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందనంటే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. కొన్ని కోట్లకు పడగెత్తాడండి, కొన్ని కోట్లు సంపాదించాడండి. దానికంటే ప్రియమైనది ఏంటంటే అండి జ్ఞానం అంట. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. నీకు ఎంత పెద్దదున్నా, ఎంత సంపన్నదున్నా, ఎంత విలువైనదున్నా దానికంటే, ఆ ఇష్ట వస్తువులన్నిటికంటే అన్నీ దానితో సమానము కావు అని. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞానం ఎంతో అవసరం.
జ్ఞానం మనకెంతో అవసరం. ఈ భూమి మీద బ్రతకడానికి, ఈ భూమి మీద నివసించడానికి మనకు జ్ఞానం అవసరమని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. వెండి సంపాదించడం కంటే, అపరంజి సంపాదించడం కంటే ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానాన్ని సంపాదించు. ఈరోజు నువ్వు ఏం సంపాదించడానికి ప్రయాసపడుతున్నావు? దేవుణ్ణి ఏం దయచేయమని నువ్వు అడుగుతున్నావు? దేవుణ్ణి అడగాల్సింది ఏంటంటే, దేవా నాకు జ్ఞానము దయచేయి ప్రభువా అని మనం అడగాలి. చూడండి, ఈ జ్ఞానాన్ని ప్రతి విశ్వాసికి ఇవ్వడానికి దేవుడు ఎంతో ఇష్టపడుతున్నాడు. ఈ జ్ఞానం ఇవ్వడానికి దేవుడు ప్రతి విశ్వాసికి కూడా జ్ఞానాన్ని ఇవ్వడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. అయితే అది ఎలా సాధ్యమంటే ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. జ్ఞానం ఎలా సంపాదించుకోగలం? జ్ఞానం అంటే కేవలం ప్రార్థన ద్వారానే జ్ఞానాన్ని మనం ఏం చేయగలమండి? సంపాదించుకోగలం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగవలెను, నేను ఎవరిని గద్దింపక వానికి ధారాళముగా దయచేసేదను. దేవుణ్ణి ఎలా సాధ్యం? ప్రతి విశ్వాసికి దేవుడు జ్ఞానాన్ని ఇవ్వడానికి, వారికి జ్ఞానము దయచేయడానికి దేవుడు ఏం చేస్తాడంటే ఇష్టపడతాడు. అయితే అది ఎలా సాధ్యమవుతుందంటే ప్రార్థన ద్వారా ఏమవుతుందండి? సాధ్యమవుతుంది. ఎవరైతే దేవుణ్ణి అడుగుతారో సందేహింపక, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే, తక్కువగా ఉంటే మీరు దేవుణ్ణి ఏం చేయాలంట? అడగాలి. అప్పుడు అది మీకేమవుతుందంట? అనుగ్రహించబడుతుంది. కాబట్టి నేను దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం ఏమి అడగాలి దేవుణ్ణి అని అంటే జ్ఞానము దయచేయమని దేవుని కోరుకో. అది ఎలా సాధ్యమవుతుంది? ఒకటి, ప్రార్థన ద్వారా. రెండో విషయాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5 నుండి 15వ వచనం వరకు ఒక్కమారు చదువుదాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. యాలయనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకై ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన యెడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యాలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. యాలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గుర్తయ్యుండెను. అయితే
అపరాధము కలిగి ఉన్నట్టు కృపావరము కలిగి లేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు ఏమైందంట? విస్తరించును. చూడండి, రెండవది ఎలాగ జ్ఞానం మనకు వస్తుందంటే, రెండవది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెల్లడింపు బయలుపరచడం ద్వారా మనకేమొస్తుందండి? జ్ఞానం వస్తుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయదంట? సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఏమి అనుగ్రహింపబడింది అనంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించబడ్డాడు. అయితే రెండవదిగా పరిశుద్ధాత్మ వెల్లడింపు లేకపోతే పరిశుద్ధాత్మ బయలుపరచడం ద్వారా మనకి ఏమొస్తుందండి? జ్ఞానం వస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై యుండుడి అనండి. రెండో విషయం మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్మ బయలుపరచడం ద్వారా. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో ఏం చేయాలంట? గ్రహించాలంట. ప్రభు యొక్క చిత్తం ఎలా గ్రహించగలం అనంటే కేవలం పరిశుద్ధాత్మ సహాయము ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా, ఆయన బయలుపరచడం ద్వారా మనం ప్రభు యొక్క చిత్తాన్ని ఏంటో మనం గ్రహించగలం. అందుకే ఆయన ఏమంటాడంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కల, అయితే ఆత్మపూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్మ అనుభవాన్ని, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని ఆత్మపూర్ణులై మనం ఉండాలని దేవుని యొక్క లేఖన భాగాలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే మూడో విషయాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. 25వ కీర్తన 4వ వచనం. 25వ కీర్తన 4వ వచనం. యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని అన్నాడు. చూడండి, నీ మార్గములు నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని అన్నాడు. ఇక్కడ చూడండి, దేవుని మార్గాన్ని తెలుసుకోవడానికి లేఖనాలను మనం ఏం చేయాలండి? జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా దేవుని జ్ఞానం మనకి లభిస్తుంది. చూడండి, మరొకసారి చెప్తున్నాను, దేవుని మార్గాన్ని తెలుసుకోవడానికి లేఖనాలను మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా పరిశీలించాలంట. అలా పరిశీలించడం ద్వారా మనకి ఏమొస్తుందండి? జ్ఞానం వస్తుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయుము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని అంటున్నాడు. ఎలాగా మనకు జ్ఞానం వస్తుందంటే, దేవుని లేఖనాలను పరిశీలించడం ద్వారా. దేవుని మార్గాలు మనకు తెలియజేయమని అడగాలి. దేవుని త్రోవలు మనకు తెలియజేయమని మనము కోరుకోవాలి. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయము 11వ వచనం. చూడండి, మీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను
లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ యొక్క బెరియా పట్టణములో ఉన్న సంఘస్థుల గురించి, బెరియా పట్టణములో ఉన్న సంఘస్థుల గురించి ఇక్కడ ఒక సాక్ష్యాన్ని మనం వింటూ ఉన్నాం. ఏమని అంటున్నాడంటే, వీరు ఎథెన్సులో దయచేయము. మూడవది, దేవుణ్ణి ఏమి దయచేయమని అడగాలి అని అంటే, దేవుణ్ణి అయ్యా నేను బ్రతుకున్నట్లు నాకేం దయచేయమని అడగాలి? తెలివి దయచేయమని అడగాలి. బ్రతుకున్నట్లు అని ఈ లోకంలో మనం బ్రతకడానికి మనకేం కావాలండి? ఏం కావాలి? తెలివి కావాలి. ఒకవేళ నీకు తెలివి గనక లేకపోతే నిన్ను ఏం చేసేవారు ఉన్నారంటే, ప్రపంచంలో మోసం చేసేవారు ఉన్నారు. ఇప్పుడు నీకేం కావాలి అనంటే తెలివి కావాలి. నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి. నేను బ్రతుకున్నట్లు నాకు ఏం దయచేయమంటున్నాడు? తెలివిని. నేను బ్రతుకున్నట్లు నాకు తెలివిని దయచేయమని భక్తుడు కోరుకుంటూ ఉన్నాడు. చూడండి, అదే 34 వచ్చిన 119 అధ్యాయము 34 వచనంలో ఒక మాటను మనం చూస్తాం. నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకేం దయచేయమన్నాడంటే బుద్ధి దయచేయము. దేవుని అనుసరించడానికి మనకేం కావాలి? బుద్ధి కావాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే అనుసరించడానికి నాకు బుద్ధి దయచేయి. 73వ వచనంలో కూడా ఒక మాట అన్నాడు. ఏమనంటే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. దేవునికి స్తోత్రం. ఎవరు ఏర్పరిచారంట? ఎవరు నిర్మించారంట? నీ చేతులు నన్ను నిర్మించాయి. నీవే నాకు రూపు ఏర్పరిచావు. నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకేం దయచేయమంటాడంటే బుద్ధిని దయచేయమని. ఈరోజు దేవుణ్ణి ఏం దయచేయమని నువ్వు అడుగుతున్నావు? ఈరోజు దేవుని దగ్గర ఏది నువ్వు కోరుకుంటున్నావు? ఏది ప్రయోజనకరమైనదో, ఏది అప్రయోజనమైనదో, ఏది ఉపయోగమైనదో, ఏది ఉపయోగం లేనిదో, ఏది కావాలో, ఏది వద్దో, ఏది అవసరమో, ఏది అనవసరమో, నువ్వు దేవుణ్ణి ఏమడుగుతున్నావో ఒక్కసారి ఈ సమయంలో నువ్వు ఆలోచించవలసిన వాడవై ఉన్నావు. ఈ సమయంలో మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, భక్తుడు ఏం కోరుకుంటున్నాడంటే తెలివి కోరుకుంటున్నాడు.
అయ్యా నాకు బుద్ధి కావాలి, బుద్ధి దయచే, తెలివి దయచే అని దేవుని సన్నిధానంలో ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే 4వదిగా మనం ఏం కోరుకోవాలంటే దేవుని సహాయాన్ని మనము కోరుకోవాలి. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు దేవుని సహాయము మనకు అవసరం. చూడండి, 4వదిగా ఏం కోరుకోవాలండి? సహాయాన్ని. ఎవరి సహాయాన్ని? దేవుని సహాయం. అయ్యా నీవు సహాయం నాకు దయచేయి ప్రభువా అని మనం దేవుని దేవుని సహాయాన్ని మనం ఏం చేయాలండి? కోరుకోవాల్సిన వారమై ఉన్నాం. 5వదిగా ఎవరైతే గర్భఫలం లేకున్నారో వారు ఏం చేయాలంట? దేవుణ్ణి గర్భఫలము దయచేయమని అడగాలంట. ఆదికాండం 30వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 30వ అధ్యాయము 24వ వచనం చూడండి. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాహేలుని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఆమె గర్భాన్ని దేవుడు తెరిచినప్పుడు ఆమె ఏమంటుందో చూడండి, మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అని అతనికి ఏమని పేరు పెట్టిందంట? యోసేపు అని పేరు పెట్టింది. ఈరోజు దేవుని దగ్గర, దేవుని ఎదుట ఎవరైతే గర్భఫలము లేక బాధపడుతున్నారో, ఎవరైతే సంతానము లేక బాధపడుతున్నారో వారు దేవుని దగ్గర కోరుకోవాలి. దేవుని దయచేయమని అడగాలి. అయ్యా నాకు గర్భఫలము దయచేయి ప్రభువా, నాకు గర్భఫలము దయచేయమని ఏం చేయాలండి? దేవుణ్ణి అడగాలి. హన్న అడిగింది. ఏం చేసింది హన్న అంటే తన గోడంతా దేవునికి చెప్పుకుంది, తన బాధంతా దేవుడితో చెప్పుకుంది. అయ్యా నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వాలి, నువ్వు నాకు గర్భఫలం ఇవ్వాలి అని దేవుని సన్నిధిలో మోకరించి తన హృదయాన్ని దేవుని ఎదుట కృమ్మరించి దేవుని ఎదుట తనకు సంతానము దయచేయమని దేవుడిని అడిగింది. ఎలా అయితే అడిగిందో దేవుడు ఆమె మొర విని దేవుడు ఆమెకి ఏమిచ్చాడంటే సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరగా మనం ఏమి దయచేయమని దేవుడిని అడగాలి. ఏమి దయచేయమని దేవుడిని మనం అడగాలి అనంటే యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము చివరగా 6వది యెహోషువ గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం చదువుకుందాం. అందుకామె నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు కనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మనం చూస్తుంటే ఈ యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక కాలేబు కుమార్తె విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక 15వ వచనం మనం చదువుకుందాం. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదకి పోయెను. అంతకు ముందు దెబీరు పేరు కిరియా తెస్పేరు. కాలేబు కిరియా తెస్పేరును పట్టుకొని దానిని కొల్లపెట్టి వానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా కాలేబు సహోదరుడును కనాజు కుమారుడైన ఒత్నీయేలు దాన్ని పట్టుకొనెను. గనుక అతడు తన కుమార్తె అయిన అక్సాను అతనికిచ్చి పెళ్లి చేసెను. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలం అడగమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి నీకేమి కావాలని ఆమెను అడిగెను.
అందుకమే నాకు దీవెన దయచేయము. నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఏం చేశాడంట? ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుణ్ణి మనం ఏమడగాలి? దీవెన దయచేయమని. దేవా నన్ను దీవించయ్యా, దేవా నన్ను ఆశీర్వదించయ్యా, దేవా నన్ను నీ ప్రజలకు ఆశీర్వాదకరంగా నన్ను ఉంచయ్యా అని మనం ఏం చేయాలంట? దేవునిని దీవెన దయచేయమని అడగాలి. కాలేబు తన యొక్క కుమార్తె అడిగింది ఏమనంటే, నీకేం కావాలి అని అడిగినప్పుడు తన కుమార్తె అడుగుతుంది, అయ్యా నాకు దీవెన దయచే, నువ్వు నాకు దక్షిణ భూమి ఇచ్చావు గనుక నీటి మడుగులు కూడా నాకు దయచేయ్యా అంటే ఆయన ఏం చేశాడంట? మెరక మడుగులు ఇచ్చాడంట, పల్లపు మడుగులు కూడా ఇచ్చాడంట. మెరక మడుగుల్లో ఒకవేళ ఎండ వస్తే ఏమవుతాయి? విపరీతంగా ఎండలు రావడం వల్ల ఒకవేళ వర్షాలు పడకపోతే ఏమవుతాయి? మెరక మడుగులలో నీళ్లు రావు. అయితే మెరక మడుగులు ఇచ్చాడంట, ఇంకేమి ఇచ్చాడంట? పల్లపు మడుగులు కూడా ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి అడగాలి, దేవా నాకు దీవెన దయచేయమని. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు దీవెన దయచేయి ప్రభు అని మన ప్రభువుని మనం అడగవలసిన వారమై ఉన్నాం. చూడండి, ఆదికాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 33:11. నేను నీ యొద్దకు తెచ్చిన కానుకను చెత్తగించి పుచ్చుకొనుము. దేవుడు నన్ను కనికరించెను మరియు నాకు రావలసినంత ఉన్నదని చెప్పి మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతని బలవంతం చేసిన కనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళుదుము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పాను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే కనుక యాషావుకి యాకోబు ఏమిచ్చాడండి? కానుక ఇచ్చాడంట. అప్పుడు నేను నీ యొద్దకు తెచ్చిన కానుక చిత్తగించి పుచ్చుకొను, దేవుడు నన్ను కనికరించును మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతం చేసిన కనుక అతడు దాన్ని పుచ్చుకొనెను. ఈరోజు దేవుని ఎదుట ఉన్న మనము దేవుణ్ణి ఏమడగలండి? దీవెన దయచేయమని ప్రభుని మనము అడగవలసిన వారు. చివరిగా 7వ మాటని మనం తెలుసుకుని నా మాట నేను ముగిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకొని ముందుకు సాగిపోదాం. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగున చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పును అడిగాను. చూడండి, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ యెరూషలేం పట్టణంలో ఒక నపుంసకుడు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో ఆయన ఏం చేస్తున్నాడనంటే ఆ లేఖనాన్ని, యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతూ ఉన్నాడు కానీ ఆయనకి ఏమి అర్థం కావట్లా. అయితే దేవుని ఆత్మ చేత అతడు ప్రేరేపించబడి ఫిలిప్పు దేవుని ఆత్మ అతని దగ్గరికి వెళ్ళమని చెప్పింది. అప్పుడు వెళ్ళాడు, అతనితో కలిసినప్పుడు ఆయన వాక్యాన్ని చదువుతుంటే అప్పుడు అడుగుతున్నాడు ఏమనంటే 31వ వచనం చదువుదాం. అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను.
ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా? దయచేసి నాకు తెలుపమని అడిగాను. చూడండి, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే కనుక దయచేసి లేఖనాల అర్థము తెలపమని మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని వాక్యాలు లేదంటే మనం చదువుతున్న వాక్యాలు ఒక్కొక్కసారి మనకు అర్థం కావు. అయితే దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు, దేవుని మాటలు చదివేటప్పుడు దయచేసి దేవా, నేను చదివే లేఖన భాగాలు నాకు అర్థమవుటకు సహాయం చేయమని, దేవా నీ లేఖనాలను, నీ లేఖనాల యొక్క అర్థాన్ని నాకు తెలియచేయమని ప్రార్థించి మనం చదివినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ లేఖనాల్లో ఉన్న అర్థాన్ని దేవుడు మనకి తెలియజేస్తాడు. కాబట్టి ఈ ఫిలిప్పు నపుంసకుడు ఏం చేస్తున్నాడు? ఫిలిప్పుని అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా, ఈ లేఖనాలు తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలపోయ్యా, దయచేసి నాకు చెప్పయ్యా, ఈ లేఖనాల్లో ఉన్న అర్థాన్ని నాకు తెలియచేయమని ఫిలిప్పుని అడుగుతున్నాడు. ఈరోజు మనము కూడా దేవుని యొక్క లేఖనాలు చదివేటప్పుడు ఆ లేఖనాల యొక్క అర్థాన్ని తెలియచేయమని దేవుణ్ణి మనం అడగవలసిన వారమై ఉన్నాం. దేవా, ఈ లేఖనాల యొక్క అర్థం నాకు తెలియచేయమని మన ప్రభువుని మనం అడగవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్యను ఏమి దయచేయమని అడగాలి? దేవుణ్ణి ఏం దయచేయమని అడగాలి? నువ్వు ఏదైనా అడగండి, దేవుడు ఇస్తాడు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఈ 7 మనం దేవుణ్ణి అడగాలి. 1, రక్షణను దేవుణ్ణి, రక్షణ దయచేయమని దేవుణ్ణి అడగాలి. 2, జ్ఞానము దయచేయమని దేవుణ్ణి అడగాలి. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? 1, ప్రార్థన ద్వారా, 2, పరిశుద్ధాత్మ బయలుపరచడం ద్వారా, 3, ఆయన లేఖనాలను పరిశీలించడం ద్వారా జ్ఞానం మనకు వస్తుంది. 3వ విషయం ఏంటంటే తెలివిని దయచేయమని. బ్రతకడానికి ఏం కావాలండి? తెలివి కావాలి. ఈ భూమి మీద బ్రతకడానికి, ప్రపంచంలో బ్రతకడానికి ఏం కావాలి? తెలివి కావాలి. తెలివితో బ్రతకడానికి తెలివిని దయచేయమని దేవుణ్ణి అడగాలి. 4వదిగా శత్రువులను జయించడానికి మనకేం కావాలి? దేవుని సహాయము దయచేయమని దేవుణ్ణి అడగాలి. 5వదిగా గర్భఫలాన్ని, ఎవరైతే సంతానం లేక, గర్భఫలం లేక, ఉద్యోగాలు లేక, శరీర స్థిరత్వం లేక ఎవరైతే ఉంటున్నారో వారు దేవుణ్ణి గర్భఫలం దయచేయమని, స్థిరత్వాన్ని దయచేయమని దేవుణ్ణి అడగాలి. 6వదిగా దీవెన దయచేయమని ఎవరైతే దీవించబడకున్నారో, ఎవరైతే ఆశీర్వదింపబడకున్నారో వారు దేవుణ్ణి, దేవా నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, దీవెన నాకు దయచేయ్యా అని మనం దేవుణ్ణి అడగాలి. చివరిగా లేఖనాలు అర్థాన్ని తెలియచేయమని దేవుణ్ణి అడగాలి. ఎవరైతే ఈ విషయాలు అడుగుతారో దేవుణ్ణి, ఖచ్చితంగా వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అటువంటి కృప దేవాతి దేవుడు మనకందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు వంచి మోకరించినట్లయితే, కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో దేవుడిని అడగండి. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన నువ్వు ఏది అడిగితే అది దేవుడు నీకు ఇవ్వడానికి, నువ్వు ఏది అడిగితే అది దేవుడు నీకు దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో నువ్వు ఏదైతే దేవుడిని దయచేయమని అడుగుతున్నావో అది ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు ప్రభువా నీ మాటల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ రక్షణ అయ్యా, నీ జ్ఞానము అయ్యా, నీ సహాయము అయ్యా తండ్రి, నాయన నీ యొక్క నాయన తండ్రి
దీవెన నాయన ప్రభు మాకు కావాలి తండ్రి. నాయన నీ యొక్క లేఖనాల యొక్క నాయన అర్థము మాకు కావాలి తండ్రి. అయ్యా నీ సహాయం మాకు కావాలి తండ్రి. ప్రభు నీ యొక్క తెలివి, మేము బ్రతకడానికి మాకు తెలివి కావాలి తండ్రి. అయ్యా సమస్తాన్ని మీరే మాకు ఇచ్చేవాడు ప్రభా, నీవే మాకు దయచేసేవాడు తండ్రి. కృప చూపించి నాయన మేము నాయన ఏదైతే దయచేయమని అడుగుతున్నామో అది మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అని ఎందరైతే నీ మాటలు విన్నారో వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక వారి హృదయంలో పదిలపరుచుకునే కృప వారందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇంతవరకు కూడా దేవుని వాక్యాన్ని విన్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అందరితో దేవుడు మాట్లాడాడని, మీ అందరితో దేవుడు మాట్లాడాలని నమ్ముచున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ మాటలు మీరే కాదు, ఇంకా అనేకులకు ఈ మాటలు మీరు వినిపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అనేకులకి మాటలు షేర్ చేయండి. దేవుని మాటల ద్వారా వారు కూడా ఆదరించబడతారు, బలపరచబడతారు. కాబట్టి మీరు కూడా ఈ పరిచర్యలో పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక.